అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక మనము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము అని మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. రండి, ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండడం నాకిష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించడానికి ఎటు పడితే అటు నడిపించబడ్డారని మీకు తెలుసు. ఇందును బట్టి దేవుని ఆత్మచే మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియచేయుచున్నాను. కృపావరములు కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యక్రమాలు ఉన్నాయి గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించేది మాత్రము దేవుడే. అయినను అందరి ప్రయోజనకరంగా ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఏలయనగా ఒకడు ఆత్మ మూలముగా బుద్ధివాక్యం చెప్పాడు, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించుటను బట్టి జ్ఞానవాక్యాన్ని చెప్పాడు, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమిచ్చాడు, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే బట్టి స్వస్థపరిచే వరాలిచ్చాడు, మరి ఒకనికి అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు, మరి ఒకనికి ప్రవచనమును ప్రవచించే వరమిచ్చాడు, మరి ఒకనికి ఆత్మలను వివేచనించేటటువంటి వరమిచ్చాడు, మరి ఒకనికి నానా విధమైన భాషలను ఆ భాషలు మాట్లాడడానికి శక్తినిచ్చాడు, మరి ఒకనికి ఆ భాషల యొక్క అర్థం చెప్పే శక్తినిచ్చాడు. అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఒక్క ఆత్మ ఒక్కటే ఆ చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యక్షంగా పంచి పెడుతూ కార్యములను జరిగించుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయములో 11 వచనాలను మనము చదివాం. ఈ 11 వచనాలలో 2 విషయాలు చాలా అర్థవంతంగా కనబడుతున్నాయి. ఒకటి, వివిధ రకాలైనటువంటి ఆత్మవరాలు ఉన్నాయి. మరి ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత వరాలను ఇస్తున్నాడు. అయితే మనమిక్కడ చదివినటువంటి లేఖన భాగములలో, అయ్యా సహోదరులారా,
మీరు ఆత్మ సంబంధమైన వరాలను గూర్చి దాచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అలా వాటిని మీకు బహిర్గతం చేసేటప్పుడు, వాటిని గురించి మీకు చెప్పేటప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి లాభం, దాని నుంచి వచ్చే ప్రయోజనాలు అలాగునే మనము గమనించగలిగితే ఈ 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా ఈ రీతిగా చెప్పబడుతున్నాయి. ఏంటంటే 12వ అధ్యాయములో ఆత్మవరాలు ప్రధానమైనవి అన్నాడు. 13వ అధ్యాయములోనికి వచ్చేసరికి ఆత్మవరాలను పొందుకున్నటువంటి మనము ప్రేమ శక్తి కూడా ఉంటుంది. ఆమెన్. అలాగే 14వ అధ్యాయములోనికి వచ్చేసరికి ఈ వరాలన్నింటినీ ఎలా వాడాలో ఆ విధానాన్ని 14వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఇప్పుడు మనము 12వ అధ్యాయంలో ఉన్నాం గనుక ఈ 12వ అధ్యాయములో ఆత్మవరాలు అనునవి ఈ ఆత్మవరము అనునది చాలా ప్రధానమైనది, కీలకమైన పాత్ర పోషిస్తుంది. అది మానవుని జీవితానికి ఎంతో అవసరమైనవి, మానవుని యొక్క మనుగడకు ఎంతో అవసరమైనవి. అంటే భౌతిక సంబంధమైనదిగా కాదు కానీ ఆత్మ సంబంధముగా, ఆధ్యాత్మికముగా విశ్వాసములో ఎదుగుతున్న వ్యక్తికి, ప్రార్థనా జీవితములో జీవించే వ్యక్తికి, దేవుని మీద అత్యాసక్తి కలిగి జీవించే వారికి ఈ ఆత్మ వరాలు చాలా ప్రధానమైనవిగా ఉన్నాయి. ఎంతో కీలకమైన పాత్రను వారి వారి జీవితములలో పోషిస్తూ ఉంది. ఆమెన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటను బట్టి ఈ ఆత్మవరాలు మానవుని యొక్క జీవితములో చెయ్యలేనటువంటి వాటిని చెయ్యడానికి, మరి భౌతికంగా మనము ఆరాధించడానికి మనము ముందుకు రాలేము, భౌతికంగా దేవుణ్ణి ప్రేమించడానికి ముందుకు రాలేము. కానీ ఈ ఆత్మ వరాలు అనునవి, ఈ పరిశుద్ధాత్మ శక్తి అనునది, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క ప్రత్యక్షత మనలో ఉండి, మనతోనే ఉండి మనలను ప్రేరేపిస్తున్నప్పుడు సిద్ధపరచబడతాం. ఆమెన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితులను బట్టి తగినటువంటి సామర్థ్యాన్ని, తగినటువంటి శక్తిని, తగినటువంటి జ్ఞానాన్ని, తగినటువంటి వివేచనను ఈ ఆత్మవరాలు అనునవి ప్రధానమైనవిగా ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి మాట ఒక్కటే ఉంది. ఏంటంటే ఈ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు, ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఇవి ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. ఆత్మవరాలు ఉండినప్పటికీ శరీర సంబంధులుగా, లోకానికి చెందిన వారిగా లోకములో బ్రతుకుచున్నాము కనుక లోకము యొక్క పోకడలకు వారి జీవితాలను అంకితం చేసుకుని బ్రతుకుతున్నారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొరింథీ సంఘము ఎలా ఉంది? కొరింథీ సంఘములో ఆత్మవరాలు అనునవి ఉన్నాయి, కానీ వారు శరీర సంబంధంగా ఆత్మ వరాలకు లోనవ్వకుండా లోకానికి, సాతానునికి, శరీరేచ్ఛలకి, పాపేచ్ఛలకు, ఇహలోక సంబంధమైన ఆశలకు వాళ్ళు ప్రవర్తించారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, శరీర స్వభావాన్ని అనుసరించేవారు ఎవరైనా, శరీరానుసారంగా బ్రతికేవారు ఎవరైనా, లోక సంబంధంగా జీవించేవారు ఎవరైనా ఆధ్యాత్మికమైన సామర్థ్యాన్ని పొందుకుంటేనే గాని
ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, ఆధ్యాత్మికంగా బ్రతకాలి అని తీర్మానం చేసుకోగలిగితేనే ఆత్మ వరాలు అనునవి ఆ మానవుని జీవితంలో, ఆ విశ్వాసి జీవితంలో, దేవుని యొక్క పిల్లల వారి జీవితంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఆమేన్. అందుకనే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుని వాక్యం ఈ రీతిగా ప్రకటించబడుతుంది. అయ్యా, ఆత్మవరములను సంపాదించుకున్నటకు, ఆయన ప్రత్యక్షతను సంపాదించుకున్నటకు యేసే దేవుడని నమ్మాలి. ఆమేన్. ఆ విశ్వాసములోనికి రావాలి, ఆ విధానములోనికి రావాలి. యేసే ప్రభువు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడని, రక్షకుడై ఉన్నాడని, విమోచించిన వాడు ఆయనే అని మన నోటితో ఒప్పుకొనిన ఎడల, ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన ప్రభువులకు ప్రభువై ఉన్నాడు, రాజులకు రాజై ఉన్నాడు, యోధా స్తుతి గోత్రపు సింహమై ఉన్నాడని మన నోటితో ఒప్పుకుంటే ఆత్మవరాలు మన జీవితంలో పనిచేయుట ప్రారంభిస్తాయి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అదిగో ఈ యొక్క కొరింథీ సంఘములో ఈ ఆత్మవరాలు కలిగిన వారే, ఈ కొరింథీ సంఘములో ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను కలిగిన వారే అయినప్పటికీ వారు లోకమునకు దాసోహమయ్యారు, లోకానికి దాసోహమయ్యారు. అందును బట్టే అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్న మాట ఏమిటో తెలుసా? అయ్యా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియజేయకుండా నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇష్టము లేదు. తెలియజేయాలి, మీకు సత్యాన్ని తెలియజేయాలి, వాస్తవాన్ని తెలియజేయాలి, ఇందులో ఉన్న అర్థాన్ని తెలియజేయాలి. అందుకనే యేసు ప్రభువని మీరు ఒప్పుకునే విధముగా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే పాపముల నుండి విమోచించాడని మేము ప్రకటించేది అందుకొరకే. వాటిని ఎప్పుడైతే యేసు ప్రభువని దేవుని వాక్యం చెప్తుంది, నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకుంటేనే నీ జీవితంలో కార్యము ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే 2వ వచనములో అంటున్నాడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎట్లా పడితే అట్లా నడిపించబడ్డారని అది మీకు తెలుసు. ఇప్పుడు మీరు కొరింథీ సంఘమా, సత్య దేవుణ్ణి తెలుసుకున్నారు, సత్యమైన వాడిని ఎరిగి ఉన్నారు. యథార్థమైనది ఏంటో, అసత్యమైనది ఏంటో, సత్యమైనది ఏంటో, జీవమైనది ఏంటో, చీకటి సంబంధమైనది ఏంటో మీరు సత్యాన్ని తెలుసుకున్నారు. నేను మిమ్మును పునాది మీద నిర్మించానన్నాడు ఆయన. ఆ పునాది ఎవరై ఉన్నారు? క్రీస్తై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మీరు ఒకప్పుడు బ్రతికారు అలాగే, మీరు ఒకప్పుడు నడిచారు అలాగే, ఒకప్పుడు మీరు జీవించారు. ఇప్పుడు మీరు సత్యాన్ని ఎరిగిన వారు మరలా ఆ సత్యమును తప్పిపోతున్నారు. మీరు ఆ యథార్థతలో ఉన్నటువంటి మీరు ఆ యథార్థతను తప్పిపోతున్నారు. అది మీకు తెలుసు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రండి. కీర్తనాకారుడు ఎలా అంటున్నాడు? కీర్తనాకారుడు 115వ కీర్తనలో చక్కని మాట సంబోధించాడు. రండి ఒక్కసారి అందరము కలిసి చదివితే అందులో ఉన్నటువంటి అర్థమేంటో, అందులో ఉన్న సత్యమేంటో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి 4, 5 నుంచి 6 నుంచి చదువుదాం. 4వ వచనము, వారి విగ్రహములు వెండి బంగారము కలిగినవి, అవి మనుషుల చేత చెయ్యబడినవి. వాటికి నోరుంటాయి గాని పలకవు, కన్నులుంటాయి గాని చూడవు, చెవులుంటాయి గాని వినవు,
ముక్కు ఉంటుంది గాని వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుక ఉంటుంది గాని మాట్లాడవు. వాటిని చేసిన వారు వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఆమెన్, ఆమెన్. అందుకనే ఇశ్రాయేలుల జనాంగమా, యెహోవాను నమ్ముకొనుడి. ఆ తర్వాత వచ్చినది ఆమెన్. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆమెన్, హల్లెలూయా. కొరింథీ సంఘము నమ్మిక ఉంచిందా? ఉంచలేదు. ప్రభురాత్రి భోజనములో అదే మాట్లాడాడు ఆయన. అయ్యా, మీరు యోగ్యమైన వారిగా పాలు పొందాలి. మీరు ఎట్లా పడితే అట్లా కాదు. దానికంటూ ఒక సిస్టమ్ ఉంది, దానికంటూ ఒక పద్ధతి ఉంది, దానికంటూ ఒక విధానం ఉంది. అది పరిశుద్ధిని రక్తము, పవిత్రుని శరీరము. ఆమెన్, హల్లెలూయా. అందుకనే దాని విషయములో చాలా ఖచ్చితంగా మాట్లాడాడు, దాని విషయములో చాలా గట్టిగా నొక్కి మరీ చెప్పాడు. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ పని, ఇది క్రొత్త నిబంధన. మీరు దీన్ని త్రాగునెల్లప్పుడూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆమెన్, హల్లెలూయా. ఆయన్ని ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి? అయ్యో, నేను ఒకప్పుడు దేవునికి దూరమై బతికానే, ఒకప్పుడు నేను ఎక్కడో జీవించానే, నేను ఎలాగో బ్రతికానే, నా కోసం నన్ను వెతికి రక్షించి నా పాపమును పరిహరించి నా ప్రాణము ఆయన సరిహద్దులు దాటి వెళ్లకుండా నా కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఒక ఆయన ఇలా పాడుతున్నాడు: మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ జారి పడకుండా నా పాదములను జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా, రక్షించువాడవు నీవే యేసయ్యా. సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి మన పాపము పరిహరించబడినది, మన దోషము తొలగింపబడినది, మన మీద ఉన్న శిక్ష రూపుమాపాడాయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అని ప్రశ్న వేసుకుంటే మనము పరిశుద్ధులమై ఉన్నాం, పవిత్రులమై ఉన్నాం. అయితే కొరింథీ సంఘము ఈ ఆత్మవరాలు కలిగిన వారే, ఈ ఆత్మలో నడిచిన వారే, ఆత్మలో జీవించిన వారే, ఆత్మలో బ్రతికిన వారే. కానీ రాను రాను వారేమయ్యారు అంటే వారు లోకమునకు దాసోహమైనట్లుగా వాక్యము చెప్పబడుతుంది. అందుకనే చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించారు, ఎట్లా పడితే అట్లాగా మీరు నడిపించబడ్డారు, అది మీకు కూడా తెలుసు. అవి మాట్లాడతాయా? కీర్తనకారుడు చెప్పాడు,
చెవులుంటాయి, నోరుంటుంది, ఏమండి, నాలుక ఉంటుంది, కాళ్ళుంటాయి, చేతులుంటాయి, ముక్కు ఉంటుంది. ఏదైనా పని జరుగుతుందా? పని జరగదు. ఆమెన్, హల్లెలూయా. అందుకనే వాటిని చేయువారులారా, వాటిని చేసిన వారు వాటి యందు మాత్రమే నమ్మిక ఉంచుతారు. ఒకప్పుడు మనమే నమ్మాం, ఒకప్పుడు మనము అలాగే జీవించాం. ఇప్పుడు వాటన్నిటి కట్ల నుండి తెంపబడి మనము స్వాతంత్ర్యములోనికి మనం వచ్చాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. స్వేచ్ఛలోనికి మనం వచ్చాం, స్వాతంత్ర్యములోనికి వచ్చాం. ఇప్పుడు ఆయన, ఇదిగో నీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవమునకు వెళ్ళు మార్గము, 2 నిత్య నరకములోకి వెళ్ళే మార్గం. ఏ మార్గం కావాలో నీ ఇష్టం. స్వేచ్ఛనిచ్చాడు ఆయన, స్వాతంత్రం ఇచ్చాడో. బలవంతమేమీ లేదు. సత్యమేదో అసత్యమేదో, వెలుగేదో చీకటేదో, ఉన్న మాటేదో లేని మాటేదో, వాస్తవమేదో అవాస్తవమేదో నీవే గ్రహించగలగాలి, నీవే అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఈరోజు ఎక్కువగా వినబడే మాట ఏంటో తెలుసా? లోకములో తరచుగా మనం వింటున్న మాట ఏంటో తెలుసా? బలవంతంగా దేవునిలోకి నడిపించడం. బలవంతంగా ఎవరిని రమ్మంటే రాడో. బలవంతపు మార్పిడి కాదు ఇది. మనస్సు మార్చుకుంటే వస్తాడో, జీవితాన్ని మార్చుకుంటే వస్తాడో, బ్రతుకును మార్చుకుంటే వస్తాడో. ఎవరిని బలవంతంగా దేవుని మందిరములో కూర్చోబెట్టలేం. బలవంతంగా భక్తి చెయ్యి అంటే చెయ్యడో, బలవంతంగా బాప్తీసం పొందు అంటే పొందడో. మనస్సు మారాలి, స్థితి మారాలి, విధానం మారితేనే వాడు సత్యాన్ని గ్రహించగలడు అని నా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆమెన్, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దామా? హబక్కూకు రాసినటువంటి గ్రంథము, హబక్కూకు 2వ అధ్యాయములోనికి రండి. హబక్కూకు 2వ అధ్యాయము 18, 19 చూడమ్మా. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? అంటే చెక్కేటటువంటి వాడు విగ్రహాన్ని చెక్కడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? అందులో జీవమేమైనా ఉందా? అందులో శక్తి ఏమైనా ఉన్నదా? అందులో మహిమేమైనా ఉన్నదా? లేదు. పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేంటి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేంటి? ఉపయోగమేమైనా ఉందా? ఉపయోగమేమైనా ఉందా? చదువమ్మ ముందుకి. కర్రను చూసి మేలుకొమ్మనంటే మేలుకుంటుందా? మేలుకుంటుందా? మేలుకోదు. మోగరాతిని చూచి లెం అంటే లెగిస్తుందా? అలా చెప్పేవారందరికీ శ్రమ. అది ఏమైనా బోధించగలదా? అది బంగారముతోనూ వెండుతోనూ పోత పుయ్యబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రము లేదు. ఆమెన్, హల్లెలూయా. అది మాట్లాడుతుందా? హబక్కూకు కూడా అదే మాట్లాడుతున్నాడు, కీర్తనాకారుడు అదే మాట్లాడుతున్నాడు. అవి మాట్లాడవు. చెవులుండియు వినవు, నోరుండియు మాట్లాడవు, కన్నులుండియు చూడవు. ప్రయోజనం ఏమైనా ఉందా? కర్రను మేలుకొనమంటే మేలుకుంటుందా? ఆమెన్, హల్లెలూయా. జీవము గల దేవుడు, తండ్రి అయిన దేవాతి దేవుడు మాత్రమే జీవము పొయ్యగలడు. ఆమెన్, హల్లెలూయా.
ఆది కాండములో మనం ప్రారంభ దశలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే నేలమన్ను నుంచి మట్టి ముద్దను తీసుకుని తన స్వారూప్యములో తన స్వరూపములో బొమ్మను చేసి ఆ బొమ్మ కదలడము లేదు, ఆ బొమ్మ మెదలడము లేదు అని గమనించి ఆయన తన జీవాత్మను దాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఆ జీవాత్మ ప్రసంగి గ్రంథములోనికి వచ్చేసరికి మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ గనుక దేవుని యొద్దకు వెళుతుంది, అక్కడ ఆ జీవాత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని చెప్పుకొచ్చాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. మట్టి నుంచి తీయబడిన వారము, ఆయన జీవాత్మను పొందుకున్న వారము. అందుకనే అవి మాట్లాడవు, అవి గ్రహించలేవు, అవి అర్థం చేసుకోలేవు. మీరు ఎందుకు ఒకప్పుడు అలాగే బ్రతికారు? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ. ఏమండి, గమనించాలి ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరం ఇది. ఆ ఉత్తరములో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ నడవడిక ఎలా ఉందో అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం గ్రహించగలగడానికి ఈ స్థలంలో కూర్చున్నాం. ఆమెన్, హల్లెలూయా. అందుకనే మీరు ఎదువరకైతే అన్యజనులై ఉన్నారు, అప్పుడు మీరు మూగ విగ్రహాలను ఆరాధించారు, మీకు నచ్చినట్లుగా చేశారు. ఆ సంగతి మీ కూడా తెలుసు. సత్యములోనికి వచ్చామని, జీవములోనికి వచ్చామని, జీవ మార్గములో నడుస్తున్నామని, వాస్తవాన్ని గ్రహించగలిగామని. ఆమెన్, హల్లెలూయా. ఎవరండి ఈరోజు మన కోసం ప్రాణం పెట్టేది? ఎవరండి మనలను అంత ప్రేమించేది? తండ్రి ప్రేమించాడా లేదా? అందుకే యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు అంటే తండ్రి లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఊరుకోలేదండి, ప్రేమ మాత్రమే చూపించలేదు. ఈ మానవుడు ఎక్కడున్నాడో, మానవుడు తిరిగి రాలేనంత దూరంగా బతుకుతున్నాడో. ఈ మనిషి ఎక్కడున్నాడో, రోతలో ఉన్నాడో, దరిద్రంలో ఉన్నాడో. ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు అనంటే ఆది కాండాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం చెప్తుంది. ఆ పాపము వలన వచ్చు జీతము మరణము కనుక ఆత్మ సంబంధంగా వారు చచ్చిపోయి శరీర సంబంధంగా జీవింపబడి వారు తోట నుండి వెలివేయబడ్డారు. ఆమెన్, హల్లెలూయా. తోట నుండి వెలివేయబడినట్టు నాట నుండి నేటి వరకు కూడా పురుషుడు శ్రమపడుతూనే ఉన్నాడు, స్త్రీ ప్రసవ దినమున చచ్చి బ్రతుకుతూనే ఉంది. పాము వచ్చి మన యొక్క మడిమిలి మీద కాటేస్తుంది. దానికి మనకో వైరం అన్నాడా లేదా? ఫైట్ అన్నాడా లేదా? దెబ్బలాట అన్నాడా లేదా? ఏమన్నాడు తర్వాత? వారు నిన్ను తల మీద కొట్టి చంపుదురు. తల మీద కొడతారు, యుద్ధం. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించారు. అప్పటి నుంచి దూరం అయిపోయిన మానవుడు మరలా తండ్రిని చూడట్లేదు. ఇప్పుడు తండ్రిని చూసే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఆయన మహిమాన్వితుడై ఉన్నాడు, స్తుతుల సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పాపంతో ఉన్నవాడు ఆ మహిమను చూడలేడు. ఆమెన్. మీకు అర్థం అవ్వడం కోసం చెప్తాను, వినండి. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అంటారు, బాబు మోషే నువ్వే వెళ్ళి మాట్లాడు, నువ్వే వెళ్ళి ఆ గొడవ ఏంటో తేల్చుకుంటా, మేము రాలేము, ఆయన మహిమను చూడలేము, ఆయన ప్రసన్నతను మేము గమనించలేము, మేము తట్టుకోలేము, ఒకవేళ అది చూస్తే మేము డామ్ అని సస్తామేమో భయం. ఆ సందర్భం రాయబడింది. ఆమెన్, హల్లెలూయా. ఆయన మహిమాన్వితుడై ఉన్నాడు. ఆయన ఆ మహిమను, ఆయన ప్రత్యక్షతను చూడలేని స్థితిలో
మానవుడు దిగజారిపోయాడో, అంత పాపపు ఊబిలోనికి కూరిపోయాడో, ఆ మానవుణ్ణి చూశాడు దేవుడు. ఆ మానవుణ్ణి చూశాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. గమనించి, ఈ మానవుణ్ణి మరలా నా స్వారూప్యములోనికి నేను చేశాను కదా, నా జీవాత్మను ఊదాను కదా, వీడిలా బ్రతుకుతూ నాకిష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడిలా జీవించడం నాకు ఇష్టం లేదు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకమునకు పంపెను. ఆమేన్, హల్లెలూయా. అందుకనే కుమారుని ఎవడైతే నమ్ముతాడో వాడికి రక్షణ కలుగుతుంది, శిక్షావిధి తప్పించబడుతుందని తండ్రి తన మాటల్లో బయలుపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పటి నుండి దేవునికి దూరమైపోయాడు. ఇందును బట్టే కదా దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు మీకు తెలియజేస్తున్నాను. రండి లోకాసువార్తలోనికి వెళదాం. లోకాసువార్తలోనికి వెళదాం. 2వ అధ్యాయములో రాయబడుతుంది. 11వ వచనము కంఠస్థ వాక్యం. అది లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆమేన్. మనకేమై ఉన్నాడు? ఆయన ప్రభువై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. మన పాపములను పరిహరించడానికి, మన పాపముల నుండి తప్పించడానికి, మన దోష శిక్షను తప్పించడానికి, మన పాప భారమంతా కూడా తన భుజాల మీద వేసుకొనిన రక్షకుడైన యేసయ్య దేవుని గొర్రెపిల్ల. ఆమేన్, హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వధింపబడింది మన పాపముల కొరకు. ఆ గొర్రెపిల్ల రక్తము చిందించబడినది మన యొక్క పాపము పరిహరించడానికి. గొల్గొతా కొండపైన ఆయన రక్తము ఏరులై పారింది. ఎప్పుడైతే ఆయన ఆ శిలువ మీద నిలువకొయ్యకు అడ్డకొయ్యకు వేలాడుతూ తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో, సముద్ర జలములు ఘోషించాయి, ఆకాశము చీకటి కమ్మెను, గాలి తుఫాను రేగెను అని వాక్యము రాయబడింది. ఒక పరిశుద్ధుడు ఈ భూలోకమందు, ఒక పవిత్రుడు ఈ భూలోకమందు, జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి పరిశుద్ధుడు, పవిత్రుడి యొక్క ప్రాణము భూమి మీద తీయబడినది. దాన్ని బట్టే కదా ఈరోజు మనకెంత పరిశుద్ధత, దాన్ని బట్టే కదా మనకెంత పవిత్రత, దాన్ని బట్టే కదా మనమెంత సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నిన్ను దాటిపోయే, నీ సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. సంహారదూత మనలను దాటి వెళ్ళిపోయింది. గొర్రెపిల్ల రక్తము చిందించుట బట్టి మన మీద ఉన్నటువంటి దోషము, మన మీద ఉన్నటువంటి పాప శిక్ష, పాపానికి మూల్యం చెల్లించాలి. పాపానికి మూల్యం ఏంటంటే మరణమే తథ్యం. ఆ మరణాన్ని తప్పించాడు. ఆమేన్. అందుకే వాక్యం చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే మనకు ప్రభువైన క్రీస్తయ్యున్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నుండి చూద్దాం. 10, 11 చూడండి. 10వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమెన్, ఆమెన్. మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా మనం ప్రార్థన ముగింపులో యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అనేకమైన నామాలు ఉన్నాయి, అనేకమైన బిరుదులున్నాయి ఈ లోకములో, అనేకమైన పేరు ప్రఖ్యాతులు గాంచినవి ఉన్నాయి. అన్నిటికంటే పైనామము యేసు క్రీస్తు నామము. ఆమెన్, హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. అందరూ పాడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తేసు నామము. అందుకనే ఇక్కడ అంటున్న మాట చూడండి. ప్రతివాని నాలుకయు ప్రతివాని మోకాలు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువని ఒప్పుకొనున్నట్లుగా దేవుడు ఆయనను అధికముగా, అంటే తన అద్వితీయ కుమారుణ్ణి అధికముగా హెచ్చించాడు. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుని యొక్క నామమును అధికముగా హెచ్చించి పాపులమైనటువంటి మానవుల మన కొరకు తన కుమారుని రక్తము చిందించాడు భూమి మీద.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీరు చదువుతూ ఉన్నప్పుడు మీకు అర్థం కావాలి, ఆ వాక్యాన్ని మీరు అనువదిస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి. అంటే తన అద్వితీయ కుమారుని కంటే మనము అత్యధికమైన వారము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము గొప్పవారై ఉన్నాము. మనము గొప్పవారిగా ఆయన చేశాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన మనలను కూర్చుండబెట్టుటకై ఆయన ఏమయ్యాడండి? ఆయన దరిద్రుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డాం. పిలవబడిన మనము ఏమై ఉన్నామంటే ఆయనను గూర్చి ప్రచురము చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికే. ఈ కొరింథీ సంఘము ఆత్మవరాలు కలిగి జీవించింది. ఆత్మవరాలు కలిగి జీవించి ఆత్మీయతలో దిగజారిపోయి లోకానికి దాసోహమైపోయింది. అందుకే మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ, అందుకే మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన జనాంగమును, రాజులైన యాజక సమూహముగా నిన్ను నన్ను బలపరిచి మన మీద ఉన్న శిక్షను తొలగించి పరిశుద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది తర్వాత మాట, కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆత్మ మాత్రం ఒక్కటే, ఒక్కటే. రండి ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7 వరకు జాగ్రత్తగా చూడండి. అమ్మా, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకో. ఎవరు నడుచుకుంటున్నారు ఈ రోజుల్లో? ఏమండే, సాత్వికం ఉందా? వినయం ఉందా? భక్తి ఉందా? భయం ఉందా? ఓ సామెత ఉంది లోకంలో, భయం లేని కోడి ఏమండి బజారులో గుడ్డు పెట్టింది, దాని భయం లేదు. దేవుని పిల్లలమైనటువంటి మనకి భయం ఉంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనకు క్రమము తెలుసు గనుక ఆయన మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు క్రమమునకు కర్త అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రమమునకు కర్త అయి ఉన్నాడు గనుక ఆ క్రమము కలిగినటువంటి దానిలో జీవించే మనము ఆయనతో అంటు కట్టబడి ఉన్నాము గనుక మనము క్రమము కలిగి బతకాలి. బతుకుతున్నామా లేదా? అందుకనే నాకు నువ్వు దూరంగా ఉండి ఏమీ చెయ్యలేవు. అందుకనే సంఘమును గురించి ఒక వ్యక్తి ఇలా పాడుతున్నాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ఆ క్రమము కలిగినటువంటి శక్తిలో, ఆ శక్తి కలిగినటువంటి వాణిని, ఆ శక్తిమంతుణ్ణి, ఆ నీతిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి భక్తి శ్రద్ధతో, పవిత్రతతో, పరిశుద్ధతతో మనము ఆరాధిస్తున్నాము గనుక మనము క్రమము కలిగిన వారము. ఆమెన్, ఆమెన్. అందుకనే ఇక్కడ అంటున్న మాట అయితే చాలా స్పష్టంగా రాయబడింది. మీరు చూడండి ఒక్కసారి, చదువమ్మా. మీరు
పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమిలాడుతున్నాను. బ్రతిమిలాడుతున్నాడా లేదా? మారండి అంటున్నాడా లేదా? మారి బ్రతకండి అంటున్నాడా లేదా? దేవునికి సమీపంగా ఉండండి అంటున్నాడా లేదా? దేవునితో అంటుకట్టబడండి అంటున్నాడా లేదా? పరిశుద్ధపరచబడండి అంటున్నాడా లేదా? పునాది మీద వేయబడ్డారు మీరు. ఆ పునాది క్రీస్తై ఉన్నాడు. క్రీస్తు మీద మీరు నిలబడ్డారు. క్రీస్తు నాగటి మీద చెయ్యి వేశారు. వెనకకు తిరిగి చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. వెల్లువై సాతానొచ్చినా ఆత్మతోనే జెండా పైకెత్తున్. వెల్లువై సాతానొచ్చినా ఆత్మతోనే జెండా పైకెత్తున్. జాడియకు నా పుత్రుడా, నీవు జాడియకు నా పుత్రికా. జాడియకు ఆమేన్. ఇవు జాడియకు నా పుత్రికా. గుట్టలైనా మెట్టాలైనాను ప్రభువును వెంబడించేదాం. గుట్టలైనా మెట్టాలైనాను ప్రభువును వెంబడించేదాం. నాగడిపై చెయ్యి వేసేదాం, మనం వెనుకకు తిరిగి చూడము. ఆమేన్. నాగటి మీ చెయ్యి వేసేము, మనం వెనుకకు తిరిగి చూడము. క్రీస్తు అను నామములో, క్రీస్తు అను నామములో, క్రీస్తు అను శక్తిలో, క్రీస్తు అను పునాది మీద, క్రీస్తు అను నాగటి మీద క్రీస్తును వెంబడించడానికి మన కాడ ఎత్తుకుని బయలుదేరాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ మనల్ని భయపెట్టొచ్చు, భయపెట్టకపోవచ్చు. మనల్ని వెనక్కి లాగొచ్చు, వెనక్కి లాగకపోవచ్చు. క్రీస్తు వైపు చూస్తూ ముందుకెళ్తే మనకు జయమే, జయమే. అందుకనే ఏమంటున్నాడు చూడండి, ఒక్కసారి చదువుదామా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ప్రకారమే మనము ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణలో ఉండుటకు పిలవబడ్డాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకొరకు పిలవబడ్డాం, ఎందుకొరకు రక్షించబడ్డాం అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు వచ్చాం? తన గుణాతిశయములను ప్రచురము చేయుటానికి, రాజులైన యాజక సమూహముగా ఉండడానికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఎందుకు మనము పిలవబడ్డాం అనంటే, పిలవబడినటువంటి పిలుపు యొక్క అర్థం ఏంటంటే దీర్ఘశాంతముతో ఉండాలి, సంపూర్ణ వినయము కలిగి ఉండడానికి, సాత్వికముగా నడుచుకోవడానికి. ప్రభువునైన ఖైదీనైనటువంటి నేను మిమ్మును బ్రతిమిలాడేది ఒక్కటే, ఒక్కటే. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే. నిరీక్షణ యందు మనము పిలవబడ్డాము. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అందరి తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఆమేన్. అందుకే తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఒకానొక సందర్భములో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నేను ఉన్నవాడను, అందరిలోనూ ఉన్నవాడను. నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతి అయి ఉన్నవాడను నేనే. మీ వలె మనుషులు మారినట్లుగా నేను మారిపోను, మీ మనసులు మారినట్లుగా నేను మారిపోను. కొరింథీ సంఘములో వారి మనసులు మారిపోయాయి, వారి స్థితిగతులు మారిపోయాయి, వారి బ్రతుకులు మారిపోయాయి, వారి ఉద్దేశాలు మారిపోయాయి, వారి ఆలోచన విధానం లోకానికి దాసోహమయ్యింది, లోకానికి దాసోహమయ్యింది. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, అందుకే మాట్లాడుతున్నాడు. అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన అందరికంటే పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించాడు, అందరిలోనూ ఉన్నాడు. బా, ఎంత అద్భుతమండి! అంతటా వ్యాపించాడు, అందరిలోనూ ఉన్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఇంకెంతకన్నా ఏం కావాలి? ఒక మనిషి బ్రతుకును మార్చుకోవడానికి ఇంకేం కావాలి? ఒక మనిషి పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడ్డానికి ఎంతవరకు చేయాలి? ఆయన మానవులతో ఉండాలని, మనిషితో నేను సహవాసం చెయ్యాలని అరణ్యములోనికి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అరణ్యములో ప్రత్యక్షపు గుడారములోనికి ఆయన ఆసీనుడయ్యాడు. ఆయన, మీరందరూ రండి, మీరందరూ నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించండి, ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోండి, నా సన్నిధికి వచ్చి నాకు కనబడండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి సరిపోదు, ఇక నేను వీరితో ఉన్నాను, వీరికి నాకు దూరం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దూరం ఉంది. అదే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము దాటి మానవుల్లోనికి రావాలని ప్రయత్నం చేశాడు ఆయన. ఆమేన్. అది ఎప్పుడు అంటే కుమారుని ద్వారా దేవాలయం యొక్క తెర చిరిగిపోయి అందరికీ స్వాతంత్రమును, మార్గమును సరళం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? మహిమాన్వితుడై, స్తుతుల సింహాసన ఆసీనుడై పరలోకమందున్నాడు. పరలోకము నుండి భూలోకములోనికి మానవులతో సహవాసం చేయడానికి అరణ్యములో, ప్రత్యక్షపు గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఆయన వేంచేశాడు. ఇది సరిపోదు అని తన కుమారుణ్ణి మధ్యవర్తిగా పంపాడు. వంతెనగా ఆ కుమారుడు మార్చబడి దేవాలయం యొక్క తెర అడ్డుగోడలు చిరిగిపోయాయి. ఇప్పుడు మానవునికి స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛ మార్గమై క్రీస్తును నమ్మిన ప్రతి వానికి తండ్రి దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆమేన్. అంత దగ్గరకు, ఇంకా దగ్గరికి వచ్చాడండి. ఆత్మస్వరూపి అయి వచ్చాడు ఆయన మనలో నివసించడానికి. అందుకనే వాక్యం చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ ఆలయమును పాడు చేస్తే నేను ఊరుకోను, నేను రోషము కలిగిన దేవుణ్ణి అన్నాడండి. అన్నీ ఉన్నాయో లేదా వాక్యంలో? ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మరలా ఒక్కసారి 3వ వచనం నుంచి మళ్ళా చదువుదాం. రామ్మ, మళ్ళా చదువుదాం. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే. ఆ ప్రకారమే
మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంచుటకు పిలవబడ్డారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఏమండి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఒకసారి రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 చివరి వచనాలు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆమెన్. ఆత్మ దిగిందా లేదా? ప్రభు మీదకి ఆత్మ వచ్చిందా లేదా? ఈరోజు ఆ ఆత్మ మనందరి మీద ఉందా లేదా? ఆమెన్. హల్లెలూయా. ఆనాడు ప్రభు మీదకి దిగినటువంటి ఆత్మ ఈనాడు క్రైస్తవులముగా పిలవబడుతున్న వారికి ఆత్మ ఉందా లేదా? ఆత్మ ఉంది. ఏమండి, ఆత్మ ఇచ్చాడు, ఉచితంగానే ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేమైతే కొనుక్కోలేదు. రక్షణ ఉచితంగానే ఇచ్చాడు. విశ్వాసం ఉచితంగానే కలిగింది. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆత్మ ప్రతివానికి ఉంది. ఈ ఆత్మ ఉన్నటువంటి ప్రతివాడు కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తాడు. ఆమెన్. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆత్మ లేకుండా నామకార్థంగా ఉంటారు చూడండి. నామకార్థంగా ఎలాగా? కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు చూడండి, వింత పోకడలు, వింత చేష్టలు, వింత కార్యక్రమాల వైపుకు లోకానికి దాసోహం అవుతారు చూడండి. అలాంటి వాని దగ్గర ఆత్మ ఉండదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆమెన్. ఇట్స్ ఎ క్లియర్ స్టేట్మెంట్. ఇది ఆత్మ ఉంది. తలాంతు నీకు ఇచ్చాడు, ప్రవచనము వరము నీకు ఇచ్చాడు, ప్రార్థించే వరము నీకు ఇచ్చాడు, వాక్యం చదివే వరం ఇచ్చాడు, పాట పాడే వరం ఇచ్చాడు, సంఘములో పరిచర్య చేసే ఆత్మ వరాన్ని నీకు ఇచ్చాడు. నీకిచ్చినటువంటి తలాంతును వినియోగించకపోతే ఆ పోస్టు పీకేసుకుంటాడు ఆయన. నీ దగ్గరున్న తీసేసుకుంటాడో. నీ దగ్గర ఉంచడానికి ఆయన ఉంచడు. అందుకనే తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తితో అన్నాడు, చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన తలాంతు నమ్మకంగా వాడలేదు నువ్వు. చెడ్డోడా, పనికి మాలినోడా, దరిద్రుడా, ఇంకా ఎన్నున్నాయి అనండి. కానీ తలాంతులను ఇచ్చి అభివృద్ధి చేసిన వారితో ఏమని తెలుసా? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు చిన్ననాటి నుండి ఒలీవ మొక్క వలె దేవుని సముఖములో నువ్వు ఎదుగుతూ అంచెలంచెలుగా నిన్ను దీవించే కొలది, ఆశీర్వదించే కొలది నీకివ్వబడిన తలాంతును మాత్రం మర్చిపోకూడదు. దాన్ని అభివృద్ధి పదములోకి నడిపించాలి. ఈరోజు 5,000 ఉద్యోగం చేస్తున్నావా? 5,000 ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుని పని చేస్తున్నావా? దేవుని పని చేస్తే 10,000 రూపాయలు ఉద్యోగం ఇస్తాడు. ఆ 10,000 ఉద్యోగం వచ్చింది కదా అని నువ్వు
నువ్వు దేవుని తలాంతు నువ్వు కొనసాగిస్తూ ఉంటే 15,000 చేస్తాడు, దాన్ని 15,000 20,000 చేస్తాడు. నువ్వు పని మాత్రం దేవుని పరిచర్య, దేవుని తలాంతు, ఇది దేవుని పని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని పరిచర్య. నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. ఇగో సంఘ పెద్దల కోసమో, సంఘ నాయకుల కోసమో, సేవకుల కోసమో, వాళ్ళ మెప్పు కోసమో, వాళ్ళ యొక్క పొగడతల కోసమో, వాళ్ళ యొక్క నీకు దండేస్తారనో, నిన్నేదో పొగుడుతారనో కాదు. నీ జీవితంలో నీ ఉన్న స్థితి నుండి అత్యధికమైన స్థితికి వెళ్ళడానికి నువ్వు దేవుని పని చేస్తే ఆయన నిన్ను తలెత్తువాడిగా చేస్తాడు. ఆమెన్, ఆమెన్. లేదు, మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషులు పొగుడుతారు, మనుషులు డబ్బా కొడతారు, మనుషులు పాస్టర్ గారు పొగుడుతారని, లేదా పాస్టర్ గారు మెచ్చుకుంటారని, సంఘ నాయకులు మెచ్చుకుంటారని, సంఘ పెద్దలు పొగుడుతారని ఈ పరిచర్య చేస్తే, ఈ పాట పాడితే, ఈ వాక్యం చదివితే, ఈ ప్రార్థన చేస్తే, ఈ విశ్వాసం కలిగి ఉంటే, ఆత్మ కలిగి ఉంటే, ఆత్మశక్తి కలిగి ఆత్మ పూర్ణులుగా ఉంటే గనక మెచ్చుకుంటారని చేస్తావా? నీ నాశనము నువ్వే కొన్ని తెచ్చి పెట్టుకుంటున్నావు నెత్తి మీదకే. అది నీ నాశనంకే వస్తుంది. ఎవరితో నాకు అవసరం లేదు. నన్ను లోకము నుండి వేరుపరిచాడు, నన్ను లోకము నుండి వేరుపరిచి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు, అందమైన జీవితాన్ని ఇచ్చాడు, అందమైన భర్తనిచ్చాడు, అందమైన భార్యనిచ్చాడు, అందమైన పిల్లల్నిచ్చాడు, అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ జీవము కల దేవునికి మాత్రమే నేను దాసుడుగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగెను. ఆ ఆత్మ ఒకటే. ఆయన పొందిన ఆత్మ మనందరి మీద సమృద్ధిగా ఉన్నది. ఆ దేవుడు అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించాడు, అందరికంటే పైవాడుగా ఉన్నాడు మన దేవుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసమే పని చెయ్యాలండి, ఆయన కోసమే. కానీ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కొరింథీ సంఘం అలా లేదండి. భక్తిని విడిచిపెట్టేశారు. భయం లేదు వాళ్ళకి, భయము లేదు. ఇసమంతా ఇది ప్రార్థన, ఇది దేవుని సన్నిధి, దేవుణ్ణి ఆరాధిస్తానికి వచ్చాము, ప్రార్థించడానికి వచ్చాము, విశ్వాసం కలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. దేవుని సన్నిధిలో వాక్యం చెప్పుతున్నప్పుడు మనము పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి అన్న ఇసమెంతన్న భయం లేదు వాళ్ళకే. మనకుంది భయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఆరాధన కానీ, శుక్రవారం కానీ కూడా మనం బైబిల్ తెచ్చుకుంటాం. ఆమెన్. చాలామంది ఉన్నాం, అందరం కూడా మన బైబిల్ తెచ్చుకుని కూడా వాక్యాన్ని చూస్తూ ఉంటాం, వాక్యాన్ని చదువుతూ ఉంటాం. వాక్యం అక్కడ ఏం రాయబడిందో అది నిజమా కాదా, వాళ్ళు చదువుతున్నారు కదా, అందులో ఏమన్నా పొరపాటు వెళ్తుందా, కరెక్ట్గా వెళ్తుందని చూసేవాళ్ళు మనం. దేవుడు మనకు అంత మంచి మనసు ఇచ్చాడు. అలాంటి మనసు కలిగిన వారు క్రీస్తు మనసులో ముందుకెళ్తారు. ఆమెన్, హల్లెలూయా. ముందుకెళ్ళిపోదామేక, ముందుకెళ్ళిపోదామా? 7వ వచనం తర్వాత 5వ వచనం చూడమ్మా. 5వ వచనం చదువమ్మా. 5వ వచనము కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రికలోకి వచ్చేసేయండి. మరియు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఏంటండి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యాలు ఉన్నాయి కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు మాత్రము దేవుడే. ఏమండి, ఆ దేవుడు 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,000,000 మంది కాదు, ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడును నేనే, నడిపించిన వాడను నేనే, విడిపించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. జీవ మరణ పునరుత్థానములు నా వశములో ఉన్నాయి. హల్లెలూయా,
మన జీవితంలో ఏం జరగాలన్నా సత్యం తెలియదు, యథార్థత తెలియదు, వాస్తవం తెలియదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అందరికంటే పైవాడిగా ఉన్నాడు, మహిమాన్వితుడయ్యాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు కదా, అన్నిటినీ జరిగించేది దేవుడే. ఆ దేవుడు కూడా ఒక్కడే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చూడమ్మా. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత, విడదీసి చదవకూడదు, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక తేవాలా, రోమీలకు రాసినటువంటి పత్రిక తీయాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము ఇలా రాయబడుతుంది. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి. ఆమెన్, హల్లెలూయా. ఏమనుసరించాలి? అందరికీ ప్రయోజనము కొరకు ప్రతి వ్యక్తికి ఆత్మవరాలు, ఆత్మ ప్రత్యక్షత జరిగింది. ఆమెన్, హల్లెలూయా. ఆత్మ ప్రత్యక్షత జరిగింది. ఆత్మ ప్రత్యక్షతలోనికి నువ్వు వచ్చావు, ఆత్మవరాన్ని పొందుకున్నావు. ఆ ఆత్మవరాన్ని పొందుకున్నటువంటి నీవు అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఎలాంటి ప్రయోజనకరము? ఒకరికొకరు పరస్పర క్షేమాభివృద్ధి కలుగుటకు మీరు ఏమై ఉండాలి? ప్రయోజనకరమై ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఆత్మ ఎవరికైనా హాని చేస్తాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ అనునది నిన్ను బలపరచడానికే. ధైర్యం కోల్పోయినప్పుడు, నిస్సహాయత స్థితిలోనికి వెళ్ళినప్పుడు, నిరీక్షణ లేనప్పుడు ఆత్మ నీకు విశ్వాసాన్నిచ్చి నిరీక్షణ వైపుకు బలిష్టమైనటువంటి వానిగా తయారు చేస్తుంది ఆత్మ. ఆమెన్, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలా. దాన్ని అప్పుడప్పుడు మీరేం చెయ్యాలంటే కాస్త వాక్యం అనే బోబెట్టాలి. అప్పుడప్పుడు మీరేం చెయ్యాలంటే ప్రార్థన అనే నీళ్లు పోస్తూ ఉండాలి. ఈ రెండూ లేవనుకోండి, ఆత్మ శరీరములో చచ్చిపోతుంది. ఏ రీతిగా అనంటే, నెలలు నిండిన గర్భంలో ఉన్న శిశువు మరణించినట్లుగా. ఆమెన్, హల్లెలూయా. నిండు చూలాలు, నిండు గర్భిణి మరణించిందనుకోండి, ఆ శిశువు మరణించిందనుకోండి, ఆ శిశువు ప్రాణం పోయిందనుకోండి, పనిచేస్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వైద్యులు చెప్తారు, అమ్మా నీ శిశువు బలిష్టంగా ఉండాలంటే నువ్వు బలంగా తిను. లేదండి వేగుళ్ళండి అంటే కుదరదు. ఐరన్ టాబ్లెట్లు వేసుకోవాలి, వాకింగ్ చెయ్యాలి, మంచిగా తినాలి, బలమైన ఆహారం తినాలి, శక్తివంతమైన ఆహారం తినాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, సరిపోయేటటువంటి బ్లడ్ నువ్వు రక్తాన్ని కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తారు. ఆమెన్, హల్లెలూయా.
ఆత్మ నీలో బ్రతికి ఉండాలంటే, ఆత్మ నీలో నుండి వెడలిపోకుండా ఉండాలంటే, ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉండాలంటే కాస్త వాక్యం పెట్టండి అమ్మా, ప్రార్థన పెట్టండి అమ్మా. నీళ్ళు ఆత్మ బ్రతికిద్ది, ఆత్మ బ్రతికిద్ది. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు అంటాడు, అయ్యా అందరూ సంఘమంతా కూడా అత్యాశక్తితో మేడగదిలో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆ మేడగదంతా వ్యాపించింది. 2వ అధ్యాయం చూసి చదవండి ఒకసారి. పెంతుకొస్తు పండుగ దినమున అమ్మ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమెన్. హల్లెలూయా. పనిచేస్తుందా లేదా? ప్రార్థన చేశారా లేదా? దేవుని స్తుతించారా లేదా? వచ్చిందా పరిశుద్ధాత్మ శక్తి? ఆమెన్. ఎలా వచ్చిందండి? బలముగా వీచే గాలి వలె వేగముగా. ఎలా ఉన్నదంట అది? ఆ ఇల్లంతయు నిండి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి అందరి మీదకి వచ్చింది ఆత్మ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఒకరు పాట పాడుతూ ఉంటే ఒకరు ఒకరు పాట పాడుతూ ఉంటారు, మరి ఒకరు చాక్లెట్ చప్పలిస్తూ ఉంటారు. ఒకరు చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఉంటే చేతులకున్న గోర్లు కొరుక్కుంటూ ఉంటారు మందిరంలో. దరిద్రం అది. నువ్వేం చేయడానికి వచ్చావో నువ్వు తెలుసుకోవాలి. అది మొదటిగా దేవుని మందిరానికి ఎందుకు వచ్చావో నువ్వు తెలుసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి అన్నీ చేస్తాం, కానీ ఇక్కడ వచ్చిన పని మాత్రం మనం చెయ్యం. అది మనలో ఉన్న స్పెషాలిటీ. మనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఇక్కడికి వచ్చింది ఎందుకో ఆ పని చెయ్యం. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో ఆ పని చెయ్యం, కానీ ఉన్న పనులన్నీ చేస్తాం. అప్పుడే ఫోన్ చూస్తూ ఉంటాం, అప్పుడే వాట్సాప్ చూస్తాం, అప్పుడే ట్విట్టర్ చూస్తాం, అప్పుడే ఫేస్బుక్ చూస్తాం, అప్పుడే ఇన్స్టాగ్రామ్ చూస్తాం. ముసుగేసుకుని మరీ చూస్తారు. నాకు తెలియదు అనుకుంటారు మీరు. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తాం నాకు తెలియదా? మీరు ఫేస్బుక్ చూస్తాం నాకు తెలియదా? మీరు ఫోన్ చూస్తూ నాకు తెలియదా? ముసుగేసి చక్కగా ఫోన్ చూస్తూ ఉంటారు, పక్కోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే. నేను గమనించను అనుకుంటారు, ఎర్రోడి కింద చూస్తారు. నాకు తెలుసు అన్నీ. 10 మందిలో నిలబడితే నువ్వు బాధపడతావు భౌతికంగా. 10 మందిలో నిలబడితే నువ్వు బాధపడతావు. నువ్వు అర్థం చేసుకుంటావని నీకు హెచ్చరిస్తున్నావు ఈ మాటలు. ఆమెన్. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తర్వాత 8వ వచనం ఏం చెప్తుంది? 8వ వచనం కూడా చూడండి ఒకసారి, రండి త్వరగా. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను,
మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా భాషలు మాట్లాడడం, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నవని, అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కటే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఆమెన్. రండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూడండి ఒకసారి. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. అంటే పని కలిగి ఉండాలా? పని చేయొద్దా? పంచిపెట్టువాడు, శుద్ధ మనసుతో పై విచారణ చేయువాడు, జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. ఆమెన్. ఏమండి, ఇవన్నీ చదివాను కానీ నాకు ఒక్కటే అర్థమైంది, పని చెయ్యాలి. ఆమెన్. అది ఏ పని? భౌతిక సంబంధమైంది కాదు, దేవుని పని. దేవుని పని చెయ్యాలి. అందుకే ఏమండి, దీన్ని బట్టి ఓ మాట చెప్తా. శుక్రవారం మీరు ఆలస్యంగా వస్తారు, ఆదివారం ఆలస్యంగా వస్తారు, శనివారం అస్సలు రారు. ఇదేం విడ్డూరమో. ప్రారంభములో ఊపూపములేండి, మనం ప్రారంభములో ఒక ఊపూపం, ఇక నీరసం వచ్చేసింది, చల్లారిపోయాం. శనివారం మీరు ఏ టయానికి వచ్చినా ఒక టైం నిర్ణయించుకున్నాం కదా, మనందరము ఏక మనసు కలిగి ఆ టయానికి ప్రారంభమవుతుంది ప్రార్థన. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీ వైపు నేను చూడను, మీ వైపు నేను ఎప్పుడూ కూడా చూడను. మీ వైపు చూశానా నా ఆలోచన మారిపోద్ది. మీ వైపు నేను చూశానా, మీ సమయం నేను గమనించానా, మీ ప్రవర్తన నేను గమనించానా, నా ఆలోచన మారిపోద్ది. అయ్యో ఇవాళ పలానా ఫ్యామిలీ రాలేదే, ఇంచుమించు ఒక 100 రూపాయలు కానుకొస్తుంది. అయ్యో పలానా కుటుంబం రాలేదే, ఇవాళ ప్రార్థన చేయించుకుని ఒక 1000 రూపాయలు కానుకెడతారు, ఒక 100 రూపాయలు కానుకెడతారు, ఒక 500 కానుకెడతారు. ఇది ఎప్పుడూ గమనించలేదు మేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు నమ్మకమైన దేవుడు అండి. ఆమెన్. దేవుని వాక్యం చెప్తుంది, ఒక ద్వారం ముయ్యబడితే, అసలు నిజంగా ఆ మాట నిజంగా నా జీవితంలో జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మీరు వచ్చారని సంతోషపడలేదు, మీరు రాలేదు అని ఎప్పుడు నేను బాధపడలేదు. నా ముందు ఉంచబడిన బాధ్యత, నా ముందు ఉంచబడిన ఈ పనిని ఎలా చెయ్యాలి, ఆమెన్, హల్లెలూయా, అలా చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు చేసే పనిలో కూడా దూరతారు. తప్పు. ఏ టయానికి ముగించాలో వాళ్ళే చెప్తారు, ఏ టయానికి ప్రారంభించాలో వాళ్ళే చెప్తారు, ఏ టయానికి ఏం చెయ్యాలో వాళ్ళే చెప్తారు. తప్పండి. నువ్వు మాట్లాడేది మనిషితో కాదు, వ్యక్తితో కాదు, దేవుని సంబంధితో మాట్లాడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నడిపించేది నీది కాదు, నడిపించాల్సింది మనుషులు కాదు. ఆమెన్, హల్లెలూయా. నీ శక్తి చేత, నా శక్తి చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే మనము నడిపించబడుతున్నాం. ఆమెన్. మనుషులు నడిపించడానికి తయారవుతున్నారు ఈరోజు. సేవకులకి ఎలా చెప్పాలో ఆ రీతిగా చెప్పేవాళ్ళు తయారవుతున్నారు. చెప్పొద్దు. అదే కార్యక్రమమైనా, అదే విధానమైన సేవకులకి ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పొద్దు. ఆయన ఎప్పుడు ప్రారంభం చేస్తే అదే రైట్ టైం,
ఆయన ఎప్పుడు ముగిస్తే అదే ముగింపు ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఈసారి ఎక్కడైనా నేను గమనించానా, నిర్మొహమాటంగా లెగిసి వచ్చేస్తాను. నేను ఒక సేవకునిగా మాత్రమే ఈ స్థలములో నుంచుని మాట్లాడుతున్నా. నిర్మొహమాటమేమీ లేదు. నువ్వు బాధపడినా నాకు నష్టం లేదు. రేపొద్దున్న సన్నిధికి రాకుండా నువ్వు అలా ఉన్నా నాకు నష్టం లేదు. రేపటి దినాన్ని నేను సమాధానం చెప్పుకోవాలి. నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడి, నువ్వు మనుషులు ఆడిస్తున్నారు, నువ్వు ఆడుతున్నావు, నువ్వు పనికి మాలిన వాడు అంటాడు నన్ను. అహరోను ఆడాడా లేదా? అహరోను ఆడాడా లేదా? చెప్పింది చేశాడా లేదా? మీరు చెప్పినట్టుగా నేను ఆడడానికి నేను అహరోనును కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని. ఆమెన్, హల్లెలూయా. నా శక్తి చేత కాదు, నీ ఆలోచన చేత కాదు, దేవుని ఆత్మ చేతే జరగాలి ప్రతి పని. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యం ఏం చెప్తుంది? చదవండి ఒక్కసారి వాక్యం చదవమ్మా. ఆ మాట చదువు. రోమాపత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరాలను మనం కలిగి ఉన్నాం. మీరు పాట పాడతారు, నేను వాక్యం చెప్తాను. మీరు ఆరాధన చేస్తారు, నేను సాక్ష్యం చెప్తాను. మీరు ప్రార్థన చేస్తారు, నేను స్తుతులు చెల్లిస్తాను. నాకు పాట పాడడం రాదు, నేను చప్పట్లు కొడతాను. అలాంటి వారు ఉన్నారా? ఆమెన్. పాట వచ్చి పాట పాడిన వారు ఉంటారు. చప్పట్లు కొట్టడానికి అనుకూలమైన సమయమైనప్పటికీ చప్పట్లు కొట్టడానికి చేతులు రావు. ఎలాగైతే నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది, నీ విశ్వాస జీవితం పడిపోతుంది, నీ యొక్క క్రైస్తవ జీవితం, నీ ఆధ్యాత్మికమైన జీవితం పేక మేడల్లా కూలిపోద్ది. నువ్వు పునాది మీద కట్టబడ్డావు. ఇక నుంచి కట్టబడేది ఎలా కట్టబడుతున్నామో, ఎలా వాక్యములో ఎదుగుతున్నామో, ఏ సత్యాన్ని గ్రహిస్తున్నామో, ఎలాంటి వాక్యాన్ని నేర్చుకుంటున్నామో, కళ్ళబొల్లి మాటలు నేర్చుకుంటే నీ ఆత్మీయ జీవితం పేక మేడలా కూలిపోద్ది. ఇదిగో బలమైన ఆహారం ఇది. వాక్యానికి ప్రప్రథమమైన స్థానము ఈ దేవుని స్థలము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు విని ఎంతోమంది మార్చబడ్డారు. ఆ మాటలు విని ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి. పాడైపోయిన జీవితాలు కట్టబడ్డాయి. పాడైపోయిన కుటుంబ వ్యవస్థలను కట్టింది ఒకటే, దేవుని వాక్యమే. ఆమెన్, హల్లెలూయా. అందుకే 9వ వచనం ఏమంటున్నాడండి? 9వ వచనం చూడము ఒకసారి. మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరాలు. ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాడు అంటే తన చిత్తము చెప్పున్న, తనకిష్టం. మనకు వరాలు ఇవ్వాలి, ఆయనకిష్టం. నువ్వు సంతోషంగా ఉండాలి, ఆయనకిష్టం. నీవు ఎంతో సంతోషముగా ఆనందముగా బ్రతకాలి అని ఆయనకిష్టం. ఆయన ఇచ్చుటను బట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా చూడండి. ఆత్మ సంబంధముగా ఇచ్చిన వరాలను బట్టి ఈ వరాలన్నీ కూడా తన చిత్తము చెప్పున, తన చిత్తము, తన ఇష్టం, తన ఇష్ట ప్రకారముగా నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ ఆత్మను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన విధానాన్ని బట్టి ఆయన తన చిత్త ప్రకారంగా ఈ వరాలను ఇస్తున్నాడు. ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి, కార్యమును జరిగిస్తున్నాడు, కార్యమును సఫలపరుస్తున్నాడు. ఇచ్చిన దానిని వినియోగించకుండా ఉంటే చెడ్డదాసుడుగా చరిత్రలో మిగిలిపోతావు, చరిత్రహీనుడుగా నీవొకడవుగా తయారవుతావు. అదే చెప్పింది ప్రకారంగా నువ్వు చేస్తే నమ్మకమైన బలదాసుడుగా ఉంటావు. ఆమెన్,
హల్లెలూయా. కొరింథీ సంఘం అలా ఉందా? చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి చివరిగా 4 వచనాలు త్వరగా. 1 యోహాను పత్రిక 1, 1 తెస్సలోనికి రాసిన పత్రిక, ఇర్మియా గ్రంథము, అపోస్తుల కార్యం. 1 యోహాను పత్రిక ముగిస్తాను. 4 వచనాలు శుభ్రంగా, ఈ 4 వచనాలు కూడా చదివితే ఇందులో ఉన్న సత్యం మనకు అర్థమవుద్ది. ఒకరు 1 యోహాను పత్రిక, 2వ వారు 1 తెస్సలోనికి పత్రిక, 3వ వారు ఇర్మియా గ్రంథము, 4వ వారు అపోస్తుల కార్యం. 4:1 చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం ప్రతిదాన్ని గుడ్డిగా నమ్ముతాం. గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. వాక్యం చదివితే వాక్యాన్ని మనం సరిగా సక్రమముగా నేర్చుకుంటే ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఇలాగ అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న వందనమయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆ పాట మీరంతా కూడా మీకు తెలుసు. అంటే వాక్యం ఏం చేస్తుంది? నడిపిస్తుంది, జీవమిస్తుంది, శక్తినిస్తుంది. ఏమండి? కృపామయుడై ఉన్నది వాక్యం. ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? లోకంలో అనేక బోధలు వచ్చేసాయి. ఏమండి, వచ్చాయా లేదా? ఆమేన్. ఒకడేమో ఆపిల్ కాయలు పట్టుకొస్తాడు, ఒకడేమో కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతాడు, ఒకడేమో కచ్చీపులు అమ్ముతాడు, ఒకడేమో ఇంకోటి అమ్ముతాడు, ఒకడేమో ఈ మధ్యకాలంలో కొత్తగా విన్నాం బొంత చాప, ఒకడేమో నన్ను సేవకు పిలిచాడు అని ఒకడేమో బూడిద పోసుకుంటాడు నెత్తి మీద నుంచి. అదేం దరిద్రమో! బూడిద పోసుకుని ప్రార్థన చేశారు కొంతమంది పాత నిబంధన కాలంలో. అలాగా సంఘము ఎదుటకు వచ్చి, సమాజం ఎదుటకు వచ్చి పబ్లిక్గా బూడిద తెచ్చుకుంటాడు. ఆ బూడిద మరి ఏ శ్మశానం నుంచి తెచ్చాడో తెలియదు, కానీ బూడిద పోసుకుంటాడు. ఒకడేం చేస్తాడు? యోబు బోడిగుండు కొట్టించుకున్నాడని బోడిగుండు కొట్టించుకుంటాడు ఒకడు. వీళ్ళంతా కూడా కొరింథీ సంఘానికి సంబంధించిన వాళ్ళే. ఏమండే, కొరింథీ సంఘంలో విశ్వాసం చూడండి, కొత్త పోకడా, వింత పోకడా, లోకాచారాలు, ఇవన్నీ ఏమన్నాడు? అసలు ఏమీ లేవురా బాబు. ఇదిగో నీవు వాక్యముగా మార్చబడాలి, నీ జీవితం సాక్ష్యంగా మార్చబడి ఇతరులకు ప్రచురంగా నీ సాక్ష్యాన్ని చూపించని ప్రభు నెత్తునూరు కొట్టుకున్నాడు. పౌలు కూడా నెత్తునూరు కొట్టుకు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో ఏం తయారవుతున్నాయి? సత్యం లేదు, సత్యము లేదు, యథార్థత లేదు, వాస్తవము లేదు. ఏం చెప్తున్నారంటే నచ్చిన బోధ, వాక్యాన్ని కూలంకషంగా ఆలోచన చేసి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో కనిపెట్టడం ఉందా? ఆమేన్. మొన్న మధ్యన నేను ఒక సంఘాన్ని చూశాను సెల్ ఫోన్లో. అది ఆరాధించే స్థలమని ఆరాధన పాట పాడుతున్నారు. ఇదేంట్రా పబ్లో ఆరాధన పాట పాడుతున్నారేంట్రా అని ఆశ్చర్యం వేసింది. తీరా చూస్తే అది పెద్ద సంఘం. అది అంటే అంత పెద్ద భౌతికంగా ఉన్నటువంటి స్థాయి వారితో మనం పోట్లాడలేం, కానీ వాక్యంతో సరిచూస్తే వాళ్ళు మనకంటే మన పిల్లలే. వాళ్ళకి వాక్యం తెలియదు. దేవుని మందిరంలో ఏమి రావాలి? మహిమ ధూపం వెళ్ళాలి, కృతజ్ఞతా స్తుతుల ధూపం వెళ్ళాలి. మన హృదయమే దేవుని ఆలముగా మార్చబడి మన స్తుతి, మన ప్రార్థన, మన జీవితం, మన నడివడిక దేవునికి స్తుతి యాగముగా వెళ్ళాలి. లైట్లు ఎట్టేసి
డిస్కో లైట్లు పెట్టేసి పబ్బుల్లో పెట్టి తాగి తందనలాడతారు చూడండి, అలా తయారయ్యాయి సంఘాలు ఇప్పుడు. అందుకే ఈ మాట ఇప్పుడు వచ్చింది కాదు, ఇలాంటివి వస్తాయి. అందుకే జాగ్రత్తగా జాగ్రత్తగా చదువుతున్నాను, మీరు చూడండి. ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరుతున్నారు గనుక ప్రతి ఆత్మయు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చాలా క్లియర్గా చెప్పాడండి. పరీక్షించుకోవాలా వద్దా? సత్యమా అసత్యమా? ఆమెన్, హల్లెలూయా. తెస్సలోనికి రాసిన పత్రికలో ఏమన్నాడు? తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 20-21 చూడమ్మా. 20-21 ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చెయ్యొద్దు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడునకు అమ్మయ్య దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయమన్నాడు? ఆత్మను ఆర్పొద్దు, మేలైనది చెయ్యండి, మేలైన దాన్ని చేస్తూ కీడులోకి మీరు వెళ్ళొద్దు, దూరంగా ఉండండి. ఇంతకన్నా ఎవరు చెప్తారు మంచి మాట? ఆమెన్, హల్లెలూయా. పిల్లలు పొయ్యి దగ్గర మనం వంట చేస్తాం, పిల్లలు దగ్గరికి వస్తున్నాడు, ఏం చెప్తాం? దూరంగా వెళ్ళు. రెండోసారి వచ్చాడు, దూరంగా వెళ్ళరా కాల్తాదే. మూడోసారి ఏం చెప్తాం? దూరంగా వెళ్ళరా కాల్తాదే అని చెప్తే నువ్వు వినలేదని 4వ మాటగా ఈప్ మీద ఓ దెబ్బ కొడుతుంది. సెటరేట్ అయ్యారా? ఆమెన్. అప్పుడు వెంటనే ఉయ్యాలెక్తారు, ఎక్కరా వెంటనే ఉయ్యాలెక్కి హాయిగా నిద్రపోతాడు. అందుకే మీలోనున్న ఆత్మ, ఆనాడు పావురము వలె దిగిన ఆత్మ, ఆ ఆత్మను బట్టి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పొందిన ఆత్మ మనందరిలోనూ వ్యాపించి ఉన్నది. ఆత్మ అందరిలో ఉన్నది. ఆత్మ ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ. దానిని బట్టి మనం చెయ్యాల్సిందేంటి? ఆర్పొద్దు, ప్రవచించాలి, ప్రకటించాలి, బోధించాలి, నేర్చుకోవాలి, నడవాలి. ఆమెన్, హల్లెలూయా. మొదటిగా ఆత్మను ఆర్పొద్దు. రెండవదిగా ఏమన్నాడు చూడండి, నిర్లక్ష్యం చెయ్యొద్దు, మేలైన దాన్ని చేపట్టండి, కీడునకు దూరంగా ఉండండి. ఆమెన్, హల్లెలూయా. తర్వాత ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. 14వ అధ్యాయము 14వ వచనము, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి. అయ్యో బాబోయ్ అండే, అక్కడేం చెప్పాడు? యోహాను పత్రికలు ఏం చెప్పాడండి? బయలుదేరుతున్నారో అయ్యి దేవునికి సంబంధించినవో దెయ్యానికి సంబంధించినవో జాగ్రత్తగా చూసుకోండి, పరీక్షించుకోండి, టెస్ట్ చేయండి అన్నాడా లేదా? ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? అబద్ధములు ఎవరిని బట్టి? నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఈ మధ్యలో ఎక్కువగా వింటున్నాం, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, ఇదిగో ఈ కొబ్బరి నుండి డబ్బాలోకి వచ్చేసింది దేవుని శక్తి, ఇది మీరు రాసుకోండి తగ్గిపోద్ది. ఆమెన్. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసముతో నూనె రాసి ప్రార్థించుటను బట్టి
స్వస్థత. ముందు నూనె అన్నాడా, విశ్వాసం అన్నాడా? ఆమెన్, హల్లెలూయా. విశ్వాసాన్ని పక్కదో పట్టించేశారు. విశ్వాసాన్ని పాకిస్తాన్లో పెట్టేసి ఈ నూనె వెనకాల బయలుదేరుతున్నారు సంఘం. ఒకడేమో కచ్చీప్ అంటాడు. ఈ మధ్యలో విన్నాను, ఈ యొక్క అరటి పండులోకి, యాపిల్స్లోకి దేవుని ఆత్మ దూరింది. ఓరి ఎర్రోళ్ళారా, అందులోకి దేవుని ఆత్మ దూరితే మనలో వ్యాపించి ఉన్నది దెయ్యమాత్మ. నాకు ఇదే వచ్చింది మనసులోకి. నవ్వుకున్నాను, నిజంగా నవ్వుకున్నాను, బాధేసింది. ఏం చేయగలమండి? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళండి, భౌతికంగా పెద్ద పెద్దోళ్ళు భౌతికంగా ఢీ కొట్టగలమా? ఆమెన్, హల్లెలూయా. అంటే వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో, వాక్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారో అంటే ప్రజలను మభ్య పెడుతున్నారు. వాక్యం మళ్ళా చదువమ్మా. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని తిడుతున్నారంటే, ఉమ్మేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారు? ఇలాంటి తప్పుడు బోధలు ప్రకటిస్తున్నారో, సత్యాన్ని ప్రకటించడం లేదు, క్రీస్తును చూపించడం లేదు, క్రీస్తుని పక్కన పెట్టేశారు. క్రీస్తు కంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇదిగో మీ అందరికీ శుభవార్త. ఇదిగో మీ పట్టణములోకి వస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, మీ ముందుకు వస్తున్నాము. ఇదిగో దేవుని శక్తి ఇక్కడ ఉంది, దేవుని మహిమ ఉంది, అందరూ రండి. ఒరే, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావురా. దేవుని మందిరానికి సహవాసం కోసం రావాలరా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం కోసం రావాలి. దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని మహిమను ప్రచురము చేయడానికి మనము సాక్షులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అది వదిలేశారు. ఇక్కడ ఏమంటాడు, ఇంకా ఏమంటాడు? చదవండి ఒకసారి. నేను వారిని పంపలేదు. వారిని పంపుతాడా? అలాంటి వాళ్ళు మోసగాళ్ళని పంపుతాడా? ఏమంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు పంపుతారా? నోటికి ఏదొస్తే అదే. వాక్యాన్ని పాయింట్అవుట్ చేసి చూపించరు, వాక్యాన్ని చూపించి మాట్లాడరు, వాక్యాల్లో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని బయటకు తీసి చూపించరు. వాళ్ళకి నేనేం చెప్పలేదు, నేను చెప్పలేదు, నేను పంపలేదు. చదవమ్మ తర్వాత. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనం. అంటే దర్శనాలు శకునాలు, మాయగాండ్రు, మాయాతంత్రాలు మోసం చేయడానికి. వాక్యాన్ని గ్రహించండిరా, వాక్యాన్ని చదవండిరా, వాక్యములో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యం ఏం చెప్తుందో, నీలో ఉన్న ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తుందో వాక్యాన్ని చదివితే వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. మనుషులు కాదు నడిపించేది, మనుషుల చేతిలో ఏమీ లేవు. వాక్యము ద్వారానే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుకే ఒక మంచి మాట ఉంది వాక్యంలో. ఇప్పటికే చాలా సమయమైంది అనుకున్నాను. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మడం నీ వల్ల అయిందనుకో, అన్నీ సాధ్యం చేసి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. నమ్మకపోతే నేనేం చేయలేనండి. నువ్వు లోకంలో తిరిగితే నేనేం చేయలేనండి. నువ్వు లోకంలో వింత పోకడలకు పరిగెడితే ఆయన కూడా ఏం చేయలేడు. నువ్వు నమ్మి పట్టుదల కలిగి దేవుని కొరకు జీవించాలి. ఆమెన్. ఇంకా ఏమన్నాడు చూద్దామా? ఇంకా ఏమన్నాడండి ఆయన? ప్రకటించు. ఎక్కడున్నాం మనం? వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో అసలు నేను మాట్లాడలేదు, వారు
అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచన. ఈ మాట ప్రభు దగ్గర వాడతారు. ఇది ఆ నయవంచకుడు అని మాడతాడు. ఏమండి అన్నారా? ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. వంచన చేయడం, మోసం చేయడం, వాక్యాన్ని వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వంచనను ప్రకటన చేయుచున్నారు వీళ్ళు. ఎంత దుర్మార్గం అండి! ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారండి! ఎంత నిత్య నరకాగ్నిని పొందుకుంటున్నారండి వీళ్ళంతా. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అక్కడే 10వ అధ్యాయంలోనేమో గొర్రెల గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, మీరు నాలో అంటు కట్టబడి ఉండండి, తీగలు మీరు, ద్రాక్షావల్లిని నేను. నాకు ఏరుగా ఉంటే నీకు పని జరగదు. ఆమేన్. తర్వాత చివరిగా అపోస్తుల కార్యం ముగించేస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4, 6, 8, 11. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది. అమ్మా, ఇక్కడ 2వ అధ్యాయంలో 4వ వచనం చదివాం. 6వ వచనం కూడా చూడండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఆమేన్. 8వ వచనం ఏం చెప్తుంది? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి. 11వ వచనము, కేత్రీయులు, అరాబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుటకు వినుచున్నామని చెప్పుకొనిరి. ఆమెన్. ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా ఆత్మపూర్ణులైతే ఆ ప్రాంతములో ఉన్న భాషే ప్రచురము చేయబడుతుంది. అంటే ఇక్కడ మనము చివరిగా అర్థం చేసుకోవలసింది, చివరిగా గమనించాల్సింది, అందరికీ సమీపమైన దేవుని ఆత్మ. ఆమెన్, హల్లెలూయా. అందరిలో ఉన్న ఆత్మ, అందరికీ వ్యాపించిన ఆత్మ, అది ఒక్కటే, దేవుని ఆత్మై ఉన్నది. ఈ ఆత్మనేలో చాలా ఈజీగా తీసుకున్నారు. ఇంకా చూద్దాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక ప్రారంభములోనే ఉన్నాం. ఈ యొక్క ఆత్మవరాలు మానవుని జీవితానికి ఎంత ప్రప్రథమమైనటువంటి కీలకమైన పాత్రను పోషిస్తాయో మనము ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 12వ అధ్యాయములో ఇవి ఎలా నడిపిస్తాయో చూస్తాం. 14వ అధ్యాయములో వీటిని ఎలా వినియోగించాలో చూస్తాం మనం. ఈ 3 అధ్యాయాలు కూడా ఇక్కడ ఆత్మవరాలను గురించి, ఆత్మ ప్రత్యక్షతను గురించి, పరిశుద్ధాత్మ శక్తిని గురించి మాట్లాడుతుంది. అందరము కూడా గుర్తించాల్సింది, ఆత్మ ఒక్కటే,
విశ్వాసం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. అన్నిటికంటే పైనున్నవాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం రండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ వందనాలు. ఎంతవరకు నాయనా నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము విన్నాం. ఇక్కడ రాయబడుతున్న ప్రతి మాట కూడా కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, నేటి కాలములో ఉన్న సంఘాలను ఉద్దేశించి, మరీ ముఖ్యంగా మా సంఘాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు. మేము చదువుచున్నాము అంటే, వింటున్నాము అంటే, నేర్చుకుంటున్నాము అంటే, అర్థం చేసుకుంటున్నాము అంటే, మేము ఇంకా నీలో ఏ రీతిగా నడిపించబడాలో అర్థం చేసుకోవాలి. నీలో ఏ రీతిగా బలపరచబడాలో మేము తెలుసుకోవాలి. మేము ఒకవేళ తప్పిపోతే మేము ఏ రీతిగా సరిచెయ్యబడాలో మేము అర్థం చేసుకుని బ్రతికే వారిగా మమ్మలను నిలబెట్టండి అని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకునైనా లైవ్లో ఉండి వాక్యం వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారి అవసరములను, వారి అక్కర్లను మీరు తీర్చండి అని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ కార్యక్రమం వాక్య పరిచర్య అంతటినీ నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మా శక్తిని బట్టి కాదు, మా బలమును బట్టి కాదు, మా జ్ఞానమును బట్టి కానే కాదు అని తెలియచేస్తూ, నీ ఆత్మ ద్వారానే ముందుకు నడిపించారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ వాక్యానుసారముగా మమ్మల్ని బలపరచండి అని ప్రార్థిస్తూ, యేసు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ శక్తం చేయి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.